హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ ఎడ్యుకేషన్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఒక కొత్త అప్డేట్ తోటి నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క ముందుకు తీసుకురావడం జరిగింది ఈ యొక్క వీడియోని. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో ఒక కొత్త నోటిఫికేషన్ గురించిన పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ సారీ. ఎందుకంటే నేను కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వలన, సో ఆఫీస్లో వర్క్ బిజీగా ఉండడం వలన మీకు వీడియోలు అనేవి అందించలేకపోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు గమనించగలరు. ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అదేవిధంగా మనకి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించిన ప్రతి ఒక్కరు, అదేవిధంగా ఇంకా కూడా ప్రతి ఒక్కరు మన ఛానల్కి సపోర్ట్ ఇస్తూ మన ఛానల్ని ముందుకు వెళ్తారని నమ్ముతున్నాను. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ యొక్క ఆలస్యానికి సారీ చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరికి మీరు గమనించగలరు. ఇంకా మరెప్పుడు మన వీడియోలు అనేవి డైలీ రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అదేవిధంగా మన ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మనకు తెలియజేయండి. మీ యొక్క సపోర్ట్ వల్ల నేను ఇంకా కొత్త అప్డేట్స్ తోటి మీ ముందుకి డైలీ వీడియోస్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. నోటిఫికేషన్స్ అనేవి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది వీడియోల రూపంలో. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గ్యాస్ టర్బిన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్కు సంబంధించిన ట్రైనీ యొక్క వేకెన్సీ అనేది నోటిఫికేషన్ రూపంలో విడుదలవ్వడం జరిగింది. DRDO డిఫెన్స్కి సంబంధించి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అనేది అడ్వర్టైజ్మెంట్ అనేది విడుదలవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, అప్రెంటిస్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్గా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్లో ఈ యొక్క అడ్వర్టైజ్ నెంబర్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది నోటిఫికేషన్ అనేది మనకి 10th February 2023న మనకి ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్గా. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్లోకి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి వేకెన్సీని చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వేకెన్సీతో పాటు మనకి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించి ట్రైనింగ్కి సంబంధించి వేకెన్సీ అనేది 75 వేకెన్సీలుగా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కానీ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకోవచ్చు, ఇక డిప్లొమా అప్రెంటిస్కి సంబంధించిన ట్రైనింగ్కి సంబంధించి వేకెన్సీని చూసుకున్నట్లయితే 20 వేకెన్సీలు అనేవి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా అప్రెంటిస్కి సంబంధించి డిప్లొమా కానీ అందులో ఆ యొక్క డిప్లొమాలో ఆ ట్రేడ్కి సంబంధించి ఇంజనీరింగ్, స్పెషల్ ఇంజనీరింగ్ అనేది మనం చేసి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ మనం చూసుకున్నట్లయితే ITI అప్రెంటిస్కి సంబంధించిన ట్రైనీస్ యొక్క వేకెన్సీ చూసుకుంటే 25 వేకెన్సీలుగా ఇక్కడ మెన్షన్ జరిగింది. ఈ యొక్క ITI అప్రెంటిస్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ITIలో మనకి వేరియస్ ట్రేడ్స్ నుంచి మనము ఈ యొక్క ITI కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకోవచ్చు, నెక్స్ట్ వచ్చేసి జనరల్ కేటగిరీలో చూసుకుంటే మనం యొక్క ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ఇంతకుముందు మనము ఇంజనీరింగ్ కేటగిరీ, స్పెషల్ ఇంజనీరింగ్ కేటగిరీలో చూసాము అనమాట. మన డిప్లొమా అప్రెంటిస్కి సంబంధించి, ITI అప్రెంటిస్కి సంబంధించి, అదేవిధంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించి వేకెన్సీ అనేది మనం చూడడం జరిగింది. సో మనం ఇక్కడ నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే నాన్ ఇంజనీరింగ్ అంటే మన జనరల్ స్ట్రీమ్కి సంబంధించి జనరల్ డిగ్రీకి సంబంధించిన వేకెన్సీతో చూసుకున్నట్లయితే ఇక్కడ బీకామ్, ఎవరైతే బీకామ్ కోర్స్ చేసి ఉంటారో వాళ్ళకైతే 10 వేకెన్సీలు, అదేవిధంగా BSc కోర్స్ అయితే ఎవరైతే జనరల్ స్ట్రీమ్ డిగ్రీలో చేసి ఉంటారో వాళ్ళకైతే 5 వేకెన్సీలు.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేసుంటారో వాళ్ళకైతే 5 వేకెన్సీలు. నెక్స్ట్ బీసీఏ ఎవరైతే బీసీఏ చేసుంటారో వాళ్ళకైతే 5 వేకెన్సీలు. బీబీఏ చేసుంటారో వాళ్ళకి ఒక 5 వేకెన్సీలు అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ వేకెన్సీకి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు జనరల్ స్ట్రీమ్ కనుక కాబట్టి మనకి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి అడిషనల్గా ఉండవలసిన అవసరం లేదు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం ఏజ్ని చూసుకున్నట్లయితే మనకి 27 ఇయర్స్. అంటే యూఆర్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి 30 ఇయర్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 32 ఇయర్స్. ఎవరైతే పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే 37 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ అనేది ఇక్కడ ఉండాలి ఫ్రెండ్స్. మనం చూసుకోవచ్చు 18 to 37 ఇయర్స్ అనేది మనకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అదేవిధంగా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది చూసుకున్నట్టయితే మనకు ఆన్లైన్లో 25th ఫిబ్రవరి 2023 అంటే టుడే ఈ రోజు నుంచి మనకి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క లాస్ట్ సబ్మిషన్ యొక్క డేట్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ యొక్క సబ్మిషన్ డేటు మనకి 13th మార్చి 2023 వరకు మనకి ఆన్లైన్లో సబ్మిషన్ డేట్ అనేది లాస్ట్ డేట్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఎట్లాంటి డౌట్ ఉన్నా మీరు ఈ యొక్క విజిట్ చేయొచ్చు. ఈ యొక్క www.drdo.government.inలో మనము ఈ యొక్క వెబ్సైట్ని, అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం కంప్లీట్ డీటెయిల్స్ తోటి చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జీటీఆర్ఈ డిఆర్డిఓ అప్రెంటిస్ ట్రైనింగ్కి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ అనేవి. మరొక వీడియోతో మరొక కొత్త నోటిఫికేషన్ తోటి మరొక వీడియోలో రావడం జరుగుతుంది మీ ముందుకు మన ఛానల్లో. సో ప్రతి ఒక్కరూ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నారో మన వీడియోస్ని, ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా తెలియజేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేయడం జరుగుతుంది. సో మన ఇన్స్టాగ్రామ్ ఐడిలో మనల్ని ఫాలో అవ్వండి. మీకు కొత్త కొత్త వీడియోలు అనేవి ఇన్స్టాలో కానీ మీకు స్టోరీ రూపంలో ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళండి. సో ప్రతి ఒక్కరికి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాజ్ ఎడ్యుకేషన్ ట్యుటోరియల్స్.